హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. చాలా మంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. టీఎస్ఎస్పీ డిసిఎల్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ అని పర్సనల్ గా మెసేజ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్ గా పేపర్ ని అనాలిసిస్ చేసిన తర్వాత యాక్చువల్ గా అన్అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి ఆ వీడియోని తీసుకొద్దామనే ప్రయత్నం చేసిన, కానీ అది పాసిబుల్ కాలేదు. చాలా కాలం క్రితమే వీడియో చేయడం జరిగింది, బట్ అది ఇంకా బయటికి రాలేదు. కాబట్టి డువాడే ఛానల్ ద్వారా మీకు సరే విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నంగా మీకు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఏదైతే 40 మార్క్స్ మ్యాథ్స్ పర్పస్, 10 మార్క్స్ ఇంగ్లీష్ పర్పస్, అదేవిధంగా ఒక 20 మార్క్స్ కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని అనాలిసిస్ చేసిన తర్వాత ఇంకో 10 మార్క్స్ కలగూర గంపగా జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా అనాలిసిస్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎంత చేయగలుగుతాడు అభ్యర్థి అన్నప్పుడు 40 మార్కులకి ఇది మోస్తారుగా మాక్సిమం పేపర్ ప్యాటర్న్ అనేది ఎవరైతే మ్యాథ్స్ అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ టీఎస్ఎస్పీ డిసిఎల్ ఉద్యోగాలని క్లీన్ చిట్ గా మ్యాథ్స్ అభ్యర్థులు చేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 40 మార్క్స్ మ్యాథ్స్ లో ఆల్మోస్ట్ ఆల్ 40కి 40 చేసే వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగాన్ని గెయిన్ చేసేటటువంటి అభ్యర్థి ఉండో 40కి 36 నుంచి 38 వరకు చేయొచ్చు. ఒకరిద్దరు ఎవరైనా 40 కూడా చేస్తే చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 35 నుంచి 40 వరకు చేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఏదైతే మ్యాథ్స్ సంబంధించి అది మ్యాథ్స్ అయిపోయింది. ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ మార్క్స్ కూడా దాదాపుగా చేసే విధంగానే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక రాసినటువంటి అభ్యర్థులు కూడా కొంతమందిని సంప్రదించినప్పుడు వాళ్ళు ఇదే విషయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 8-9 మార్క్స్ వరకు పెట్టే అవకాశం ఉంది. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఆల్ 7-8 మార్క్స్ పెట్టే అవకాశం ఉంది. ఇది ఒకటి. ఇక కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి కొంతమంది చదివినాం అని చెప్పినప్పటికీ చదివినాం సరిగా చేయలేదు అన్నట్టు చెప్తారు. కొంతమంది సరే చేసినామని చెప్తారు. సరే 20 మార్క్స్ సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉంది ఈ పేపర్ సంబంధించి. సో దాంట్లో భాగంగా ఈ 20 మార్క్స్ విషయంలో కొంతవరకు ఒక 15 మార్క్స్ కాక చేస్తే ఉద్యోగాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఏదైతే కలగూర గంపగా ఉన్నటువంటి మిగతా అంశాలు ఉన్నాయో సో ఓవరాల్ గా 58 నుంచి 65 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు. ఇది టీఎస్ఎస్పీ డిసిఎల్ కంప్యూటర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అనే పేపర్ ఏదైతే ఉందో 58 నుంచి 65 మధ్యలో ఈ ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ 58 దగ్గర ఉన్నప్పుడు ఓ 2-3 మార్క్స్ కిందికి రావడం వేరే రిజర్వేషన్ లో, ఒకవేళ 65 దగ్గర ఉన్నప్పుడు ఇంకా కిందికి రావడం ఒక 4-5 మార్కులు కిందికి వస్తుంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పైన ఎక్కువ కట్ ఆఫ్ అయినప్పుడు కిందికి ఎక్కువ రిజర్వేషన్ దిగడానికి అవకాశం ఉంటుంది. ఇక చాలా జిల్లాలలో పోస్టుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇంకా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఈ పోస్టుల నోటిఫికేషన్ లో డిఫరెంట్ గా పేర్కొన్నారు కాబట్టి అక్కడ చాలా వరకు తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ లో. మిగతా జిల్లాల్లో, నల్గొండ లాంటి జిల్లాల్లో కట్ ఆఫ్ లో సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ తక్కువ పోస్టుల సంఖ్య ఉంది కాబట్టి. సో ఇది జూనియర్స్ సంబంధించినటువంటి ఓపెన్ జనరల్ కట్ ఆఫ్, మిగతా రిజర్వేషన్ కట్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వ్యూవర్స్ అడగడంతో తీసుకురావడం జరిగింది. ఇంకా మిగతా వీడియోలు గతంలో మేము తీసుకొచ్చినటువంటి ప్రతి వీడియో కూడా నిజమైంది. ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి ఏదైతే ఉందో అది ఒకటి మాత్రం మేము ఫెయిల్యూర్ అయిపోయినాం. ఆ విషయంలో ఎందుకో గెట్ చేయలేకపోయాం. ఇంకా మిగతా ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోలో సక్సెస్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ కానిస్టేబుల్ సంబంధించి నార్మలైజేషన్ చేయడం వల్ల అక్కడ కూడా మేము గెట్ చేసినటువంటి ఓన్లీ ఏఆర్ ఏపీఎస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ రీచ్ కాలేకపోయినాం గతంలో గెట్ చేసినాయి. ఇక సివిల్లో విషయంలో మాత్రం మళ్ళీ అన్ని గెట్ చేయాలి. గతంలో ఇచ్చినటువంటి సివిల్, ఏపీ సివిల్, లేకపోతే ఇక్కడ టిఎస్ పిఆర్బి సంబంధించి, టిఎస్ఎల్ పిఆర్బి సంబంధించి, ఇంకా ఎస్ఐలు గానీ, ఐ గానీ, బీఆర్ఓలు గానీ, గ్రూప్ 4 గానీ, పంచాయతీ కార్యదర్శులు ఏపీ గానీ, ఈ తెలంగాణ గానీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని కట్ ఆఫ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ అయినాయి. అందరికి తెలిసిన విషయమే. థ్యాంక్ యూ అండి. వీడియో మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.